అప్పుల బాధల నుండి విముక్తి పొందాలనుకుంటున్నారా? అయితే ఈ వినాయకుని మంత్రాన్ని జపించండి. స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలం షడక్షరం కృపాసింధుం నమామి రుణముక్తయే. దీని అర్థము ఏమనగా, దయకు సముద్రుడైన ఓ గణపయ్య, నా రుణ బాధలను తొలగించమని నిన్ను వేడుకుంటున్నాను. ఏకాక్షరం ఏకదంతం ఏకం బ్రహ్మ సనాతనం ఏకమేవాద్వితీయం చ నమామి రుణముక్తయే. దీని అర్థము ఏమనగా, నా రుణ విముక్తి కోసం అనగా అప్పుల బాధలు పోగొట్టమని ఆ ఏకదంతునికి నమస్కరించుచున్నాను. మహాగణపతిం దేవం మహాస్తత్వం మహాబలం మహావిఘ్నహరం శంభో నమామి రుణముక్తయే. దీని అర్థము ఏమనగా, నా రుణ విముక్తి కోసం ఆ మహాగణపతిని నమస్కరించుచున్నాను. కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనం కృష్ణసర్పోపవీతం చ నమామి రుణముక్తయే. దీని అర్థము ఏమనగా, నల్లని వస్త్రాలు, నల్లని గంధం, నల్లని పామును ధరించిన ఓ విఘ్నేశ్వర, నా అప్పులను తీర్చు తండ్రి. రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనం రక్తపుష్పప్రియం దేవం నమామి రుణముక్తయే. దీని అర్థము ఏమనగా, ఎర్రని పూలు ఇష్టపడే ఓ గణపయ్య, నా అప్పులను తీర్చు తండ్రి. పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనం పీతపుష్పప్రియం దేవం నమామి రుణముక్తయే. దీని అర్థము ఏమనగా, పసుపు రంగు పూలంటే ఇష్టపడే ఓ గణపయ్య, నాకు సిరి సంపదలను ప్రసాదించు. ధూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనం హోమధూమప్రియం దేవం నమామి రుణముక్తయే. దీని అర్థము ఏమనగా, హోమధూమం అంటే ఇష్టపడే ఓ విఘ్నేశ్వర, నా అప్పులను నాశనం చేయి. ఫాలనేత్రం ఫాలచంద్రం పాశాంకుశధరం విభుం చామరలాంకృతం దేవం నమామి రుణముక్తయే. దీని అర్థము ఏమనగా, మూడో కన్ను చంద్రవంక కలిగి రాజభోగాలను అనుభవించే ఓ గణపయ్య, నా కష్టాలను తీర్చు. ఇది రుణ విమోచన మహాగణపతి స్తోత్రం. ఒక్కసారి అందరూ చెప్పండి. ఓం గం గణపతయే నమః. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. ఓం గం గణపతయే నమః. మీకు అంతా మంచి జరుగుగాక.